ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మట్టితో వినాయకుడిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నామండి. ఎకో ఫ్రెండ్లీ గణేష. ఇందులో వచ్చేసి మేము బంకమన్ను దొరకలేదండి మాకు, అందుకని పూల చెట్లలో ఉండే మట్టి తీసుకొని నీళ్ళలో నానబెట్టి అందులో నీళ్లు వంపేసి ఆ రాళ్ళన్నీ తీసేసి కొంచెం సేపు మట్టి ఎండలో పెట్టామండి. అప్పుడు అది మనకి విగ్రహం తయారు చేసుకోవడానికి అనువుగా వచ్చిందండి. దీంతో అయితే మా పిల్లలిద్దరూ కష్టపడి చేశారండి. వీళ్ళకి ఆ రాళ్ళన్నీ ఏరి అవన్నీ చేయడం చాలా టైం పట్టిందండి ఇవి చేయడానికి. కానీ చాలా కష్టపడి అయితే చేశారండి. ఇందులో చిన్న మూషికుని కూడా పెట్టారండి. అందులోనే మూషికుని పెట్టారు. నెక్స్ట్ అట్లా ఉండ్రాళ్ళు ఉండే తట్ట కూడా పెట్టారండి. తర్వాత వినాయకుడికి కిరీటంకి నాగపడిగని అయితే పెట్టారండి. కానీ వీళ్ళకి ఆ బంకమన్ను కనుకైతే ఇంకా డీటెయిలింగ్ చాలా బాగా వచ్చి ఉండేదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.